హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎల్ రమ విత్ ప్రియా. డోంట్ టు సే నో స్పెషల్ ఎపిసోడ్లో లాస్ట్ పార్ట్లో లియో ఫియట్స్ ఇద్దరిని వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసి వెకేషన్ని ఏర్పాటు చేసి అక్కడికి తీసుకువెళ్తారు. ఆ వెకేషన్లో వీళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉండగా ఫియట్ లియోని ముద్దు పెట్టుకుంటాడనమాట. లియో ఏంటంటే తనని చూసి మనం రూమ్కి వెళ్దామా అని అనగా నెక్స్ట్ సీన్ మనకి రూమ్లో చూపిస్తున్నారు. సో రండి తర్వాత ఏం జరిగిందో ఈ ఫైనల్ పార్ట్లో చూసేద్దాం. అలాగే ఒక విషయం, నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 18 ఇయర్స్ పైన ఉన్న వాళ్ళు మాత్రమే ఈ సీన్స్ అని చూడండి, లేకపోతే స్కిప్ చేసేసి మిగతాది చూడండి. ఇలా రూమ్కి వచ్చిన తర్వాత మన ప్యాషనెట్ కిస్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుందన్నమాట. మన లియో అలాగే ప్రోగ్రెస్ చేయాలని అనుకుంటాడు. కానీ ఒక్క నిమిషం ఆగురా అంటూ వెయిట్ ఆఫ్ వేసి ముందు స్నానం చేసిరా అంటాడు. సరే అని వినుకోకుండా మన లియో మళ్ళీ వచ్చి కిస్ చేయగా, నేను చెప్తున్నాను కదా లియో ప్లీజ్ వెళ్ళి స్నానం చేసేసిరా అంటాడు అనమాట. లియో కూడా వెళ్ళలేక స్నానం చేయడానికి వెళ్తాడు. లియో అలా వెళ్ళగానే ఇక్కడ మన ఫియట్ తన సూట్ కేస్ని ఓపెన్ చేసి ఒక బ్లాక్ కలర్ షర్ట్ తీసి వేసుకుంటాడు. లియో స్నానం చేసి బయటికి రాగానే అక్కడ సూపర్ హాట్ బ్లాక్ షర్ట్ వేసుకొని కూర్చుని మన ఫియట్ని చూస్తాడట. నేరుగా వచ్చి మన ఫియట్ ఫేస్ని పట్టుకొని, నేను ఎన్నిసార్లు చెప్పాను నన్ను టెంప్ట్ చేయొద్దని, కదా చెప్పాను కదా, మళ్ళీ నేను జెంటిల్గా బిహేవ్ అంతా చేయకపోతే హూల్ అని చదవకూడదు అంటాడనమాట. అలాగే అంటూ అరవకూడదు సరేనా అని లియో కలలో చూస్తూ అడగ్గా నట్స్ అందరూ బయటికి వెళ్ళిపోయారు, మిడ్ నైట్ వరకు రారు అంటూ చెప్పగా మన లియో నుండి తనని అలాగే చూస్తూ కిస్ చేస్తాడనమాట ఫియట్ని. అయితే మనకి ఇంకా 2 గంటల టైం ఉంది అని చెప్పగా అంటూ లియో చెప్తానే అలా ఫియట్ చూస్తూ నవ్వుతూ ఉంటాడనమాట. అదంతా సరే, మనం ఊర్లో కలిసి ఉన్నప్పుడు మన ఇద్దరికి అంత టైం ఉండేదే కాదు అంటూ అలాగే లియో చెస్ట్ పైన చెయ్యి వేస్తాడనమాట. అంతేకాకుండా ఈ షర్ట్ నీకు గుర్తుందా, నువ్వే దీన్ని తీసిచ్చావా అని చెప్తాడనమాట. అలాగే తీసిచ్చి ఒక మాట కూడా అన్న గుర్తుందా అంటూ ఫియట్ అడుగుతాడనమాట. నేను ఈ షర్ట్ నీకు తీసిచ్చాను, కానీ ఈ షర్ట్ని వేసుకోనివ్వను అని చెప్పాను, కానీ ఇప్పుడు ఈ షర్ట్ని చింపేయాలని ఉంది అంటాడనమాట. మన ఫియట్ లియోని అలాగే పట్టుకొని బెడ్ మీద తోసేసి ప్యాసినేట్గా కిస్ చేస్తూ ఉంటాడనమాట. ఈ కిస్ కొంచెం అలాగే కంటిన్యూ అవుతూ చూడండి ఫ్రెండ్స్, నేను ఎప్పుడు చెప్తున్నట్టే ఈ సీన్స్తో వచ్చే ఇంటిమేట్ సీన్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా కొంచెం కష్టంగా ఉంటుంది. అందులోని ఈ స్పెషల్ ఎపిసోడ్ అంటే స్వామి, ఇంక ఈ డైలాగ్ రైటర్స్ ఉన్నారే ఓవర్గా ఫీల్ అయిపోయి రాసినట్టున్నారు. ఈ ఎపిసోడ్ని ఆల్రెడీ చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది నేను ఎందుకు ఇలా చెప్పానన్నా సరేనా. అలాగే నా బెస్ట్ ఇచ్చి నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తున్నాను. అలాగే మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండొచ్చు, నవ్వుతున్నప్పుడు అలా వచ్చేస్తుంది అంటే కొంచెం అడ్జస్ట్ అవ్వండి. సరే రండి మళ్ళీ మన ఇంటిమేట్ సీన్లోకి చూసేద్దాం. ఇలా ప్యాషనేట్ కిస్సింగ్ కాస్త హాట్గా కంటిన్యూ కాగా ఫియట్ అలాగే లియోని చూస్తూ తన చేతులు తీసుకొని ఫియట్ చెస్ట్ మీద పెట్టుకుంటాడనమాట. నిజంగానే చింపేయాలనిపిస్తుంది అంటూ అడగ్గా మన లియో ఫియట్ని పట్టుకొని బెడ్ పైన తోసేసి అలాగే ఫియట్ కలర్లోకి చూస్తూ, నువ్వు ఇలాంటి మేకప్ ఇలాంటి డ్రెస్ ఇంకెవరు ముందు వేసుకోకూడదు అని చెప్పగా ఫియట్ ఉండి ప్రామిస్గా నేను ఇంకెప్పుడు ఇలా ఎవరి ముందు చేయను అంటాడు. అలాగే ఈ కిస్సింగ్ సీన్ కంటిన్యూ కాగా చెప్పినట్టే లియో ఫియట్ షర్ట్ని చింపేస్తాడు. కానీ సిస్టర్స్, మీరు ఒక విషయం గమనించారా, ఈ డ్రామాలో ఏ సీన్ ఎక్కువ జరిగిందో తెలుసా మీకు? నాకు తెలిసి మన లియో షర్ట్ని విప్పే సీన్ చాలాసార్లు వచ్చింటుంది. ఇవన్నీ కలిపి ఒక ఎపిసోడ్నే తీయచ్చు పాపం, అన్నిసార్లు షర్ట్ని తీసింటాడు. ఈ స్పెషల్ ఎపిసోడ్లో మేము వదిలేస్తామా అంటే ఈ ఎపిసోడ్ కూడా లియో షర్ట్ని తీసేసి సీన్ ఉందన్నమాట. లియో తన షర్ట్ని తీసేసి ఈ హాట్ రొమాంటిక్ సీన్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సీన్ రూమ్ బయట చూపిస్తున్నారు. నట్స్ నామ్తో వీళ్ళు ముగ్గురు కిటికీ దగ్గర చూపెట్టుకొని వింటున్నారనమాట రూమ్లో ఏం జరుగుతుంది అంటూ. ఏంట్రా సౌండ్స్ అంతా ఏమి వినిపించడం లేదంటూ నామ్ అడగ్గా, ఉండ్రా లైట్గా సౌండ్స్ వినిపిస్తున్నాయి అంటూ నామ్ తోతో చెప్తాడనమాట. వీళ్ళు అందరూ ఇలా మాట్లాడుకుంటూ వెనుక నుంచి ఏక్ ఇద్దరు చూస్తుంటారు. ఏక్ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఈ విషయం లియోకి తెలిసిందంటే మిమ్మల్ని చంపేస్తారా అని చెప్తాడనమాట. నామ్ ఫోన్లో రికార్డ్ చేయడానికి రెడీగా ఉంటాడు. ఒరే వద్దురా, లియో ఫియట్ విషయంలో చాలా పొసెసివ్గా ఉంటాడు, ఈ విషయం తెలిస్తే అంతే అంటూ ఏక్ ఎంత చెప్పినా వీళ్ళు వినడం లేదు. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వచ్చి, చాలు ఆపండి, మన అందరం బయటికి వెళ్ళిపోయాం అనుకుంటున్నారు, ఈ విషయం లియోకి తెలిస్తే పెద్ద సమస్య అవుతుంది, ఇక నుంచి రండి అంటూ నట్స్ చేతిని పట్టుకొని లాక్కెళ్ళిపోతుంది అనమాట. మీరు వెళ్ళండి, మేము ఇక్కడే ఉంటామంటూ నామ్తో అక్కడే ఉండగా ఏక్, మీరు ఎలాగైనా చావండ్రా, కానీ
లియోకి మాత్రం ఈ విషయం తెలిస్తే మధ్యలో నన్ను లాగి నన్ను మాత్రం బుక్ చేయకురా అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఉదయం ఫియట్ బయట అంతా తిరిగి చూద్దామంటూ రాగా అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది. అలాగే సెల్ఫీ తీసుకుంటున్నట్టు మన ఫియట్కి తెలియకుండా తనని ఒక పిక్ తీసుకుంటుందన్నమాట. అలాగే ఫియట్తో క్యాజువల్గా మాట్లాడుతున్నట్టు నేను ఇంతకుముందు ఎక్కడో చూసినట్టుంది, నువ్వు యాక్టర్వా అంటూ అడుగుతుంది. అదేం కాదు అంటూ ఫియట్ చెప్తాడు. ఇలా ఫియట్ ఆ అమ్మాయితో మాట్లాడుతూ ఉండగా మన లియో ఒప్పుకుంటాడా చెప్పండి. వెంటనే ఫియట్ పక్కన వచ్చి నిలబడతాడు. నీకు నా బాయ్ ఫ్రెండ్తో ఏంటి మాటలు అని అడిగితే ఆ అమ్మాయి షాక్ అయిపోతుంది అనమాట. అదేం లేదు అంటూ చెప్పగా అయితే ఇక్కడ నుండి వెళ్ళిపో, మేము ప్రైవేట్గా టైం స్పెండ్ చేయాలని ఇక్కడికి వచ్చామంటూ లియో ఆ అమ్మాయిని తరిమేస్తాడనమాట. అలాగే వెళ్తున్నావు కదా, వెళ్ళే ముందు నా బాయ్ ఫ్రెండ్ ఫొటోస్ తీసుకున్నావు కదా, దాన్ని డిలీట్ చేసి వెళ్ళి అంటాడనమాట. దాన్ని చూసి ఫియట్ నవ్వుతూ ఉంటాడు క్యూట్గా. ఏంటి లియో నువ్వు నా మీద ఇంత పొసెసివ్గా ఉన్నావు అంటూ అడగ్గా దానికి లియో ఫేస్ అలిగినట్టు పెట్టుకొని పొసెసివ్నెస్ ఏం కాదు, జెలస్గా ఉన్నానంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఫియట్ ఏమో నవ్వుకుంటూ తన వెనకాలే వెళ్ళిపోతాడు. లియోని ఆట పట్టిస్తూ ఉంటాడనమాట. ఏంటో తెలియడం లేదు ఫియట్, నేను నీ మీద చాలా పొసెసివ్గా ఉన్నాను, ఇంతకుముందు అలా అంతా ఏం లేదు, నేను ఎప్పుడైనా నేను అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తే దయచేసి నా దగ్గర చెప్పాయి అంటూ లియో చెప్పగా ఫియట్ నవ్వుతూ ఖచ్చితంగా చెప్తాను లియో, మన ఇద్దరి మధ్య ఎటువంటి సమస్యలు వచ్చినా మనం మాట్లాడి ఆ సమస్యను సాల్వ్ చేసుకుందాం, ముందులాగా గొడవలు పడద్దు, ఎటువంటి సమస్య వచ్చినా నీకు నేను చెప్తాను ఖచ్చితంగా అంటూ ఫియట్ క్యూట్గా నవ్వుతూ లియో వెనకాల నవ్వుతూ ఉంటాడనమాట. లియో వెనుక నుండి వచ్చి ఫియట్ని హక్ చేసుకొని నేను చాలా అంటే చాలా లవ్ చేస్తున్నాను తెలుసా అని అడగ్గా దానికి ఫియట్ లేదు నేనే నేను ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటూ చెప్పగా లియో లేదు నేనే నేను ఎక్కువగా లవ్ చేస్తున్నాను అంటాడు. ఛాన్సే లేదు, నేనే ఎక్కువగా ప్రేమిస్తున్నాను అంటున్నాను కదా అంటూ ఫియట్ మళ్ళీ చెప్పగా మన లియో అలాగే ఫియట్ బుగ్గల్ని పట్టుకొని గిల్లుతూ ఆడుతూ సరే నేను ఒప్పుకుంటున్నాను, ఎందుకంటే నువ్వు చాలా క్యూట్గా ఉన్నావు కదా అంటాడనమాట. ఫియట్ ఏమో నవ్వుతూ అయితే నువ్వు ఎప్పుడు నన్ను ఇలాగే ముద్దు చేస్తూ ఉండాలి అంటూ ఇద్దరు హక్ చేసుకుంటారనమాట క్యూట్గా. ఇక్కడ ఫాబ్ ఒక కాఫీ షాప్ నుండి బయటకు వచ్చేటప్పుడు అక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పైన లియోన్ ఫోటో ఉంటుందన్నమాట. దాన్ని చూసి ఆ ఫోటోని తన చేతిలోకి తీసుకొని మనం విడిపోయి 3 సంవత్సరాలు అయిపోయింది, కాలం ఎంత మారిపోయిందో కదా అనుకుంటే ఇంకా తనను కలవాలని అనుకోవద్దు ఫాబ్ అనుకొని ఆ మ్యాగజైన్ని అక్కడే పెట్టేయాలి అని అనుకుంటాడు. కానీ తన మనసు ఒప్పుకోదనమాట. సో ఆ మ్యాగజైన్ని కొనుక్కొని అక్కడ నుంచి వెళ్తాడు. సో ఫాబ్ అక్కడ నుంచి వెళ్ళగానే రోడ్డు ఫాబ్ అక్కడ నుంచి క్రాస్ చేస్తూ ఉండే అదే టైంలో ఆపోజిట్లో మన లియోన్ ఫోన్ మాట్లాడుతూ వస్తాడు. ఫాబ్కి ఆ వాయిస్ వినిపించగానే ఇది ఒకవేళ లియోనా అని ఏమని తిరిగి చూస్తాడు. కరెక్ట్గా మధ్యలో కారు వచ్చి ఇస్తుందన్నమాట. ఆ కారు వెనకాల లియోన్ ఆ షాప్లోకి వెళ్ళిపోతాడు. సో మళ్ళీ ఫాబ్ లియోని చూడలేకపోతాడు. లియోన్ ఏమో చూడలేకపోతున్నాను అంటూ ఫాబ్ చాలా బాధగా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఇంటికి వచ్చిన లియోన్ ఆ కీ చైన్ని పట్టుకొని ఒంటరిగా కూర్చొని ఉండగా అక్కడికి మన ఫియట్ వచ్చి దాన్ని గమనిస్తాడు. అది గమనించి ఫియట్ దగ్గరికి వచ్చి లియోన్ని చూస్తూ ఉండగా లియోన్ ఫియట్ని చూసేసి దయచేసి నువ్వు నన్ను ఓదార్చేలాగా మాత్రం చూడకు, అసలు అనుకోకు, నేను భరించలేను అంటూ చెప్పగా వెంటనే ఫియట్ నిన్నంతా ఎవడ్రా ఓదారుస్తారు, మీ అన్నయ్య ఇంట్లో లేడు, రావడానికి కొంచెం టైం పడుతుంది, నీకు ఇంటికి వెళ్ళే ఉద్దేశం ఉందా లేదా అంటూ అడుగుతాడు. నేను ఇంటికి వెళ్ళను పోరా అంటూ లియోన్ ఫేస్ని కొంచెం డల్గా పెట్టుకొని నాకు ఇక్కడ ఉంటేనే చాలా బాగుంటుందిరా అంటూ చెప్పగా దానికి ఫియట్ లియోన్ని చూస్తూ నువ్వు ఇక్కడ ఉండడం నాకు ఎటువంటి ఇబ్బంది లేదురా, ఊరికనే అలా చెప్పాను, నా చిన్న తమ్ముడిని నేను మళ్ళీ బాధపడుతూ చూడలేను అంటూ ఫియట్ చెప్తాడు. ఇప్పుడు ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ని చూపిస్తున్నారు. 3 సంవత్సరాల క్రితం ఫాబ్ని ఎయిర్పోర్ట్లో వదిలేసి లియోని ఇంటికి వచ్చేసి ఏడుస్తూ ఉంటాడనమాట. లియోన్ని ఫియట్ లియో ఇద్దరు ఓదారుస్తూ ఉంటారు. లియో షోల్డర్ పైన పడుకొని లియో షోల్డర్ పైన వాలి ఫాబ్ నన్ను వదిలి వెళ్ళిపోయాడు అంటూ లియోన్ ఏడుస్తూ ఉంటాడనమాట. బాధపడకు లియోన్, మేము ఎప్పుడు నీతోనే ఉంటామంటూ ఫియట్ ఓదారుస్తాడు. ఈ విషయం ఇప్పుడు ప్రజెంట్లో వీళ్ళిద్దరికీ గుర్తురాగా లియోన్ ఫియట్ దగ్గర నేను ఇంకా ఫాబ్ను లవ్ చేస్తూనే ఉన్నాను, వాడు నా కోసం ఖచ్చితంగా తిరిగి వస్తాడు, ఆ రోజు కోసమే నేను ఎదురు చూస్తున్నాను, ఒకరోజు అంతా నార్మల్ అయిపోతుందంటూ చెప్పగా ఫియట్ బాధగా చూస్తూ ఉంటాడనమాట. ఫియట్ మళ్ళీ నువ్వు నన్ను ఓదార్చాలనుకోవడం లేదు కదా అంటూ లియోన్ చెప్పగా ఫియట్ నవ్వుతూ అరే ఛీ నిన్ను ఎవరు ఓదారుస్తారు, నాకేం పని పడలేదనుకుంటున్నావా అంటూ ఎప్పటిలాగే వీళ్ళిద్దరు గొడవ పడుతుంటారు. ఎంతైనా చూడండి ఫియట్కి లియోన్కి మధ్య ఉన్న బాండింగ్ చాలా క్యూట్గా ఉంటుంది కదా. ఇద్దరు ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటారు, కానీ ఒకరి మీద ఒకరికి చాలా ప్రేమ కేరింగ్ అంటూ సచ్ ఎ బ్యూటిఫుల్ రిలేషన్ కదా. ఇలా మన లియోన్ ఫాబ్ కోసం వెయిట్ చేయగా
మన లియోని కలిసి ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. వీళ్ళిద్దరు ఫ్యూచర్లో కలుస్తారని మనం కూడా ఎదురు చూద్దాం. ఆ రోజు రాత్రి లియో ఇంట్లో ఫియట్ చాలా బట్టలన్నీ సెలెక్ట్ చేసి పెడుతూ ఉంటాడనమాట. ఏమైందిరా నీకు, ఎందుకని ఇన్ని బట్టలు ఎత్తి పెడుతున్నావు అంటూ లియో అడగ్గా, రేపు నువ్వు ఫస్ట్ డే ఆఫీస్కి వెళ్తున్నావు కదా, దానికి నీకు బట్టలు ఎత్తి పెడుతున్నాను, సెలెక్ట్ చేస్తున్నాను, వెళ్ళి త్వరగా బట్టలు వేసుకోనరా, ఒక్కొక్కటి సెలెక్ట్ చేస్తానని అంటాడనమాట ఫియట్. మన లియోని కూడా ఒక్కొక్క డ్రెస్ వేసుకొని వచ్చి చూపించగా ప్రతిదీ అసలు నో 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 రిజెక్టెడ్ అంటూనే ఉంటాడు మన ఫియట్. అన్నిట్లోనే బాగానే ఉంటాడు అనమాట. కానీ మన ఫియట్కి నచ్చడం లేదే. లియోనేమో అలసిపోయి ఒరే నా వల్ల కాదురా, కుదరదు అంటూ కూర్చుంటాడు. నీకు అన్ని డ్రెస్సులు బాగున్నాయిరా అంటూ ఫియట్ చెప్పగా, అయితే నేను ఏదో ఒకటి వేసుకొని వెళ్తాలి అంటూ మన లియో అంటాడు. సరే నీ ఇష్టం అంటూ ఫియట్ నవ్వుతూ ఉంటాడనమాట. ఇప్పుడు మన లియో చూడండి. ఇప్పుడు లియో ఏమో నవ్వుతూ, అయితే ఆఫీస్లో నాతో ఎవరైనా ఫ్లర్ట్ చేస్తే నీకు పర్లేదా అని అడగ్గా వెంటనే ఫియట్, అదంతా కుదరదు, రేపు నువ్వు బాగలేని బట్టలన్నీ వేసుకోవాలి, తలనంతా దువ్వుకోకూడదు, కళ్ళద్దాలే వేసుకోవాలి, అసలు తీయకూడదు అంటూ ఫియట్ ఒక పెద్ద లిస్ట్ అంతా చెప్తూ ఉండగా లియోన్ ఏమో నవ్వుతూ ఉంటాడనమాట. సరే పడుకుందాం, టైం అయిపోయిందంటూ ఇద్దరు వెళ్ళి బెడ్ పైన పడుకుంటాడు. ఇప్పుడు మన ఫియట్ ఏమో కళ్ళు తిప్పుకోకుండా మన లియోని చూస్తూ ఉండగా, ఏంట్రా అని మన లియో అడుగుతాడనమాట. నాకు గుడ్ నైట్ కిస్ కావాలి, నువ్వు ఇవ్వలేదు అంటూ ఫియట్ క్యూట్గా అడగ్గా లియో వచ్చి ముద్దు పెడతాడు. ఇలా ఈ క్యూట్ అయిన ముద్దుతో ఇద్దరు పడుకుంటారనమాట. మరుసటి రోజు మార్నింగ్ చూపిస్తున్నారు. మార్నింగ్ లియో ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటాడనమాట. ఏంట్రా చూస్తున్నావా అంటూ బయలుదేరు అంటూ ఫియట్ చెప్తాడు. నాకు మార్నింగ్ కిస్ ఇవ్వాలి, అప్పుడే నేను వెళ్తానని మన లియో అంటాడనమాట. ఫియట్ ఏమో నవ్వుతూ ముద్దు పెడతాడనమాట లియోని. ఫియట్కి ముద్దు పెట్టేసి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు వెళ్ళిన వాడు అలాగే తిరిగి వచ్చి ఫియట్ మెడలో ఉన్న ఆ చైన్ తీసుకొని దాన్ని అలాగే ఫియట్ లిప్స్ పైన పెట్టి ముద్దు పెడతాడు. సిస్టర్స్, ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్తాను. ఈ డోంట్ సే నో సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేసినప్పుడు ఈ చైన్తో ఏదో పెద్ద సీన్ ఉంటుంది అనుకున్నట్టే ఈ చైన్తో సూపర్ కిస్ సీన్ చేసి ఈ డ్రామాని ఇక్కడ ఫినిష్ చేస్తున్నారు. ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనం రీసెంట్గా చూసిన సిరీస్లలో బెస్ట్ సిరీస్ ఇది. స్టోరీ అయినా, ఇంటిమేట్ సీన్స్ అయినా, మన లియో పిల్లోడు క్యూట్ లవ్ స్టోరీ అయినా ఏంటో తెలియదు, ఈ డ్రామాలో ఏదో ఒకలాంటి అట్రాక్షన్ ఉంటుందన్నమాట. సో ఫైనల్లీ డోంట్ సే నో డ్రామా ఇక్కడ కంప్లీట్ అవుతుంది. మనం లియో ఫియట్కి మంచి ఎండింగ్ ఉన్నట్టే లియోన్కి ఫాప్ మధ్య కూడా ఎండింగ్ మంచిగా ఉండింటే బాగుండేది. లేకపోతే వీళ్ళిద్దరు విడిగా ఇంకొక డ్రామా తీస్తారో తెలియడం లేదు. ఏమో చూడాలి, వస్తుందంటే బాగుంటుంది. నేనైతే ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ డ్రామా గురించి మీరు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఇలాంటి మరిన్ని డ్రామాస్ కోసం అంటే మూవీస్ కోసం మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా చేయండి ప్లీజ్. లవ్ యూ గాయ్స్, బాయ్.